స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్లో మీ ముందుకు. ముందురా ఎవడుంటరా ముందు ఉండాలి ఉండాలా ముందు ఆయన కొట్టి ఏం కొట్టేందా ఇదేం పని ఆండ చెప్తున్నావు. నా పేరు రామాచారి గారు. రామాచారి నా షాప్ వచ్చేసి అడంగి ప్రభు పక్కన ఆర్ఎస్ దాస్ దేవుడు. నన్ను చారీ వీళ్ళు మా ఏరాచారి బాబాయ్ వాళ్ళు, తిరుపతాచారి మావయ్య, వీరభద్రాచారి బాబాయ్ గారు వాళ్ళు వీళ్ళందరూ నన్ను ఇక్కడ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఈ స్పాన్సర్ అంటూ నేను ఏమి పెట్టుకోలేదు. జస్ట్ వాళ్ళు నా మీద అభిమానంతో వాళ్ళు అడిగారు, నేను కాదనుకుంటా వాళ్ళు చేయడం జరిగింది. దానికోసం అందరికీ శుభాకాంక్షలు. 77వ గణతంత్ర దినోత్సవ మహోత్సవానికి శ్రీ కోదాడ మండల కార్పెంటర్ యూనియన్ భవన ప్రాంగణంలో మన కార్పెంటర్ సోదరుల సమక్షంలో, మరి ఏఐటీసీ నాయకుల సమక్షంలో, మన అందరూ పెద్ద పెద్ద మేస్త్రుల సమక్షంలో ఈరోజు గణతంత్ర దినోత్సవం అంగరంగ వైభవంగా జాతీయ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఏఐటీసీ రాష్ట్ర నాయకులు మరియు ఈ భవనం శాస్త్ర భవనటువంటి మొత్తూరు వీరభద్రాచారి గారు, మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ జల్లిపల్లి శ్రీరాచారి గారు, ప్రధాన కార్యను మంత్రిచారి గారు, యమంతాచారి గారు, మరియు ఉపేంద్రచారి గారు, కొమ్మగిరి సతీశారి గారు, అందరూ కూడా గతంలో ఉన్న పెద్ద పెద్ద మేస్త్రులకి, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ సోదరులందరూ కూడా ఈయన తరఫున ఈరోజు ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఏఐటీసీ నాయకులు మేకల శ్రీను గారిని వాళ్ళ ఒక అమూల్యమైన సందేశాన్ని ఒక 2 నిమిషాలు మా కార్మికుల కోసం ఏవే ఉన్నాయి, పథకాలు ఉన్నాయి. జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే. సందర్భంగా నా తరఫున కార్పెంటర్స్ యూనియన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు. 1950లో అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించడం జరిగింది. ఆయన ఎంతో ఓపికతోటి, నేర్పుతోటి మనకి దేశానికి ఏం కావాలి, మన లెక్క ఎందుకులో ఇప్పుడు సినన్న చెప్పినట్టు చెప్పినా కానీ రాకుండా ఆయన ఆ రోజు ఉన్నట్టయితే మనం ఈరోజు ఇలా ఉండగలం. ఎలానో ఉండేవాళ్ళం, మన ఊహాతీతం అది. ఆ రోజు ఆయన అంత శ్రద్ధగా మనకి ఎలా ఉండాలి, ఏం చేయాలనేది చేయబట్టే మనం ఇప్పుడు ఇలా మనం ఒక మర్యాదగా సమాజంలో ఉంటున్నాం, గౌరవంగా పనిచేసుకోగలుగుతున్నాం. భారతదేశం నిర్మూలనకి, పెద్ద పెద్ద భవనాలకి కార్పెంటర్స్ ఎంతో కీలకమైన మనిషి. పనిపరంగా, వృత్తిపరంగా ఎంతో కీలకం. ఆయన లేనిది, కార్పెంటర్కి వృత్తి చేసేవాళ్ళు లేనిది భారతదేశంలో ఎక్కడ ఏ బిల్డింగ్ కూడా నిర్మూలన జరగదు. అలాంటి కాడ మనం అలాంటి భారతదేశంలో పుట్టినందుకు నేనైతే చాలా గర్విస్తున్నాను. ఇప్పుడు సీనన్న కార్పెంటర్స్ ఐక్యత, కార్పెంటర్స్ ఐక్యత. ఈనాటి గణతంత్ర దినానికి, స్వతంత్ర దినానికి మరి కార్పెంటర్స్ అందరికీ, మరి సభా అధ్యక్షులు మరి రేవు సత్యం గారు లేరు అధ్యక్షత, వారి రానందుకు బాగలేదు. నమస్కారం. మాజీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడు మరి కాలువ తిరుపతాచారి గారిని కూడా కనిపిస్తే బాగుండేది. మరి ఈయన కోసం ఎంతో కృషి చేసి దీన్ని స్థాపించడానికి
ఎన్నో కష్టాలు నష్టాలు పడి దీన్ని స్థాయికి రావడం జరిగింది. మరి వీరాచార్య గారు అయితేమి, మరి ఇక్కడ ఉన్న అనవాచార్య అయితేమి, అంజీ అయితేమి, మరి ఇప్పుడు వచ్చిన పిల్లలు మొత్తం అయితేమి, పాత బ్యాచ్లో ఉన్నటువంటి మేస్త్రులు అధ్యక్షులు అందరూ కూడా నా ఉదయపూర్వక కార్పెంటర్ అందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. సస్యశ్యామలం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామిని పుల్లకుసుమిత సుమధురశోభిని సువాసిని సుమధురవాసిని సుగదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ముందుగా ఏఐటీసీ జిల్లా కమిటీ పక్షాన తెలియజేస్తా ఉన్నాను. కార్యక్రమ అధ్యక్షుడు ఈ కార్యక్రమానికి నాతో కూడా హాజరైనటువంటి సీనియర్ సభ్యులు వీరభద్రాచార్య గారు, డయాస్ ఉన్నటువంటి ఇతర నాయకత్వానికి డయాస్ ఉన్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, సరే ఈరోజు మనం ప్రత్యేకంగా మాట్లాడుతున్నది ఏమీ లేదు. జనరల్గా మనకు స్వతంత్రం ఆగస్టు 15 వస్తే మన రాజ్యాంగాన్ని పొందుపరచబడినటువంటి రోజు ఈరోజు. మనం ఏదైతే రిజర్వేషన్ అనుకుంటున్నామో, ఏదైతే చట్టాలు అనుకుంటున్నామో, ఏదైతే మన హక్కులు అనుకుంటున్నామో వాటన్నిటినీ పొందుపరిచింది జనవరి 26వ తేదీ నాడే. ఇది నిజమైన స్వతంత్రం. మనకు పూర్తి స్థాయిలో ఇగో ఈ దేశం ఎట్లుంటుంది, ఈ మనుషులు ఎట్లుండాలా, ఈ ఊరు ఎట్లుంటుంది, ఈ చట్టం ఎట్లుంటుంది, ఈ లా అండ్ ఆర్డర్ ఎట్లుంటుంది, దీనికి సంబంధించినటువంటి అన్నీ కూడా పొందుపరిచిన రాజ్యాంగాన్ని పొందుపరిచినటువంటి ఇది ఈరోజు. దీన్ని కూడా మనం ఆగస్టు 15 ఏ విధంగా జరుపుకుంటాం, ఇది కూడా అదే విధంగా మరి ఘనంగా జరుపుకొని మన యొక్క పండగ వాతావరణం జరుపుకోవాల్సిన అవసరం ఉంటుందని జరుపుకుంటున్నాం. సరే, మనవాడు మాట్లాడేటప్పుడు మనకి అనేక సంక్షేమ పథకాలు వస్తున్నప్పుడు వాటిని ఉపయోగించిన పరిస్థితులు లేదని చెప్తా ఉన్నాం. మనం అనేక సార్లు జనరల్ బాడీలో, సమావేశాల్లో, మీ మహాసభల్లో, నూతన కమిటీ ఎన్నికైనప్పుడు వాళ్ళ మీద అందరి మీద గట్టిగా ఎంత ఒత్తిడి చేసినప్పటికీ మన ఈ హాల్ దాటగానే మర్చిపోతున్నాం. ఫస్ట్ ఇందులో కూర్చున్న సేపే సమస్య లేదు, మనం ఖచ్చితంగా చేయాల్సిందే. మనకు వెనక ఒక మోడ్ సామెత ఉండేది, అమ్మ గుడిసేవా. మీ అందరూ తెలిసే ఉంటుంది నాకంటే ముందు. జంగాలందరూ జంగాలు ఏమంటారు, ఏడబడితే అడిగి వెళ్ళిపోతారు. సరే, వేరే వాళ్ళు నాకు కిచ్చపడుతున్నాం కానీ మనకు ఒక అనాదిగా వస్తున్నట్టు చేస్తాం. రాత్రి పూట సాయంత్రం పూట తాగి వస్తుంది. బాగా తాగి వచ్చిన తర్వాత రే అమ్మకు ఇల్లు లేదు, అమ్మ గుడి చేయాలిపోతుంది అని అన్నది. అమ్మ అందరూ విషయాలు మాట్లాడుతుంది. నైట్ తర్వాత పడుతుంది. పొద్దున్న చల్ మళ్ళీ నైట్ టైం గుర్తొస్తుంది. దాని ఎదురుగా అమ్మ గుడి సేవాలంటే అమ్మకి ఇల్లు వేసేది లేదు, వీళ్ళు ఉండేది లేదు. పొద్దున్న 5 గంటలు లేచి వెళ్ళిపోతారు, 4 గంటలు లేచి వెళ్ళిపోతారు. మనం కూడా ఎట్లుందంటే మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఈ గుర్తొస్తున్నాయి. దీని తర్వాత వీడియో తీయకి సతీష్ వచ్చింది. వాళ్ళ పాలసీలు మారినాయి. ముందు మన పాలసీలు కష్ట నష్టాలు, మన వృత్తి అసలు నిలబడే పరిస్థితి లేకపోయింది. మరి ఎంతమంది పాలకులు వచ్చినా, ఎంత రాజ్యాంగం మారినా, ఏది మారినా కానీ, ఏ రకంగా ఏది వచ్చినా కానీ రాను రాను గతంలో కార్మికులకి వృత్తుండేది. ఆ వృత్తి అనేది అనేకమైన భాగాలలో చించుకొని పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇవాళ మనకు కాలగమనంలో కార్పెంటర్ వర్క్ అంటే ఒకప్పుడు సిలికాన్ గ్లాసులు, అల్యూమినియం వర్క్ వచ్చింది. అల్యూమినియం వర్క్ వచ్చినప్పుడు బలి ఉందని అందరూ ఆలోచించేవాళ్ళు. మరి ఆలోచించినటువంటి అల్యూమినియం వర్క్ ఒకప్పుడు నేను ఒక 20 ఏళ్ల క్రితం ఎండి కృష్ణ హాస్పిటల్ కట్టినప్పుడు సిలికాన్ వర్క్ మరి అప్పుడు ఎవరు ఈ ప్రాంతంలో చేసేవాడు, విజయవాడ కానీ హైదరాబాద్ కానీ. మరి ఆ రోజులలో ఆ ఫ్యాక్టరీ దానికి మినిస్టర్ గారు, హోంమంత్రి గారు ప్రోగ్రాంకి దాన్ని
అందించడం జరిగింది. మరి వాస్తవం కూడా అంతకుముందు ఏదైనా ఉంటే ఈ పార్టీషన్ పొలిటీషన్ చేసే తిరుపతాచారి గారు మేమందరం కొంతమంది ముఖ్యులు ఉండేవారు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ పరిస్థితులు రాను రాను సిమెంట్ దర్వాజాలు వచ్చినాయి, కిటికీలు వచ్చినాయి, అసలు పనుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కబోర్డు వర్క్లో కూడా మరి ఐరన్ బీరువాలు వస్తున్నాయి, పీవీసీ వస్తున్నాయి, రకరకాల మన వృత్తులంతా అంతరించిపోతున్నాయి. కాబట్టి అసలు మన దాంట్లో కూడా అసలు ఏంది అసలు ఈ వ్యవస్థ ఎట్టిపోతుంది, ఎట్లా జరుగుతుంది ఏందనేది ఆలోచన ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ఎట్లా అంటే మొన్న నేను హైదరాబాద్ పోతే ఒక అపార్ట్మెంట్లో మొత్తం టోటల్గా పీవీసీ సంబంధించినవి కూర్చునే కుర్చీ కానించి సోఫా కానించి ఒక్కటి కూడా ఏదైనా సరే ఉడ్డు పెట్టి చేసిండేమోనని నేను చూశాను. ఒక అపార్ట్మెంట్ మొత్తానికి ఒక ఫ్లోర్కి వాడు 3 కోట్లు పెట్టుకున్నాడంట. నాకు ఆశ్చర్యం వేసింది. అసలు ఏం సార్ ఇంత పేడన్నా మా కర్ర వృత్తిగా రాలేదు సార్, నేను మీ మీద ఓపెనికి ప్రేమగా వచ్చాను, అది చూద్దామన్నా కానీ కర్ర ముక్క లేకుండా చేయించారు సార్. ఏంది సార్ మా వృత్తులు పూర్తిగా అంతరించిపోయినాయంటే, చారి గారు ఇవాళ టెక్నికల్ వచ్చింది, ఇంజనీర్లు వచ్చారు, వాళ్ళందరూ కూడా ఈ రకంగా సలహాలు ఇస్తే ఆ రకంగా చేయడం జరుగుతుంది. కానీ మరి వ్యవస్థ నష్టపోతుంది. మనం అనేది కూడా కొంచెం మనం కొద్దిగా ఆలోచించుకోవాల్సిన విషయం చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు ఇవాళ స్వతంత్రంగా సందర్భంగా ఎక్కువ మాట్లాడే సమయం కాదు ఇది. మరి సత్యనారాయణ గారు కూర్చోండి. తర్వాత